హాయ్ అండి, ఎంఎల్ వరల్డ్కి స్వాగతం. ఇవాళ వీడియో హెల్దీ లంచ్ ప్రిపరేషన్ వెయిట్ లాస్ జర్నీలో డే 7లోకి అయితే మనం వచ్చేసాము. హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. సో ముందుగా అయితే నేను ఈరోజు హెల్దీగా లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లాస్ట్లో నేను ఎన్ని క్యాలరీస్ తిన్నాను, నేను ఎలా తిన్నాను అనేది కూడా క్లియర్గా మీకు చూపిస్తాను. సో ఇలా ప్రిపేర్ చేసుకుందాం. మనం వెయిట్ లాస్ అవుతున్నాము అనే అసలు ఆలోచన రాకుండా, మనం వెయిట్ లాస్ చేస్తున్నాము మన ఫుడ్ అనేది కూడా లేకుండా హ్యాపీగా తింటూ వెయిట్ లాస్ అవ్వాలంటే నా వీడియోని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 7 డేస్ వరకు కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను కదా. సో ఫస్ట్ వీడియో కానించి హెల్దీగా లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, హెల్దీగా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తున్నాను 7 డేస్ వరకు అనేసి. సో దాన్ని మీరు ఒక్కసారి కానీ అన్నీ కానీ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఒక ఐడియా వస్తుంది. మనం ఇలా చేస్తే వెయిట్ లాస్ అవుతామనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే జంక్ ఫుడ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేసేసేయాలి. బేకరీ ఐటమ్స్ కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి అస్సలు తినకూడదు. సో మనం డేలో చేయాల్సింది ఏంటంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు 4 లీటర్స్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కనీసం 1 hour కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఖచ్చితంగా వాకింగ్ కానీ యోగా చేయడానికి ట్రై చేయండి. సో నేను ఇలా ప్రిపేర్ చేసిన ఫుడ్ని మీరు మార్చి ప్రిపేర్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతారు. సో మనము ఎక్కువ క్యాలరీస్ తింటే మనం వెయిట్ లాస్ అనేది అవ్వరు. క్యాలరీస్ ప్రకారం మనము వెయిట్ వేసుకొని మనం తినాలి. ఒకసారి గూగుల్లోకి మనం ఏం తింటున్నాం అనేది గూగుల్లోకి వెళ్ళి మీరు ఏం తింటున్నారనేది టైప్ చేస్తే మనం ఏమేమి తింటున్నామని క్యాలరీస్ అనేది క్లియర్గా చూపిస్తుంది గూగుల్లో. మనం అది చూసుకుంటూ వెయిట్ లాస్ అవుదాము. ఖచ్చితంగా అది చూడాలి. అది చూడకుండా కానీ మనం తింటే మాత్రం వెయిట్ లాస్ అనేది అస్సలు అవ్వము. సో నేను గీ తీసుకున్నాను కదా, ఫిష్ ఎలా ఫ్రై చేసుకున్నాను అనేది వీడియోలో క్లియర్గా మీకు మెన్షన్ చేసేసాను. సో లాస్ట్ ఎన్ని క్యాలరీస్ తీసుకున్నాను, సో నేను ఈరోజు చేసుకున్న ఫుడ్ అయితే నేను మొత్తం తిన్నానా లేదు, దాంట్లో తక్కువ తిన్నాను అనేది కూడా క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియోస్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఫస్ట్ నుంచి 7 డేస్ వరకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి అవన్నీ చూడండి. సో లంచ్ కూడా ఈరోజు డే 7లోకి అయితే వచ్చేసాము కంప్లీటెడ్గా. సో మీకు ఎలా మనం చేసుకోవాలనేది వీడియో అంతా కానీ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను రేపటి నుంచి మాత్రం ఇంకా నార్మల్గా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. సో చూసినారా, చికెన్ కూడా ఆయిల్ ఏమీ వేయకుండా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒక గ్లాస్ నిండా వాటర్ వేసుకొని చక్కగా ఉడకబెట్టేసుకుంటాను. మనం ఇలానే టేస్టీగా తినాలి. సో హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనేది నా కోరిక. సో మీ అందరికి కూడా ఇలానే నేను చెప్తున్నాను. సో మనము ఏదో ఒకటి వీడియోస్లో చాలామంది చెప్తుంటారు మార్నింగ్ ఈ డ్రింక్ తాగండి వెయిట్ లాస్ అయిపోతామని, అంటే అదంతా అబద్ధం అండి. సో మనము ఎప్పుడు ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ క్యాలరీస్ ఫుడ్ మనం చెక్ చేసుకుంటూ తింటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాము. సో డేలో 1500 క్యాలరీస్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో దాన్ని అబోవ్ తీసుకోకూడదు, లేదంటే తక్కువైనా తీసుకోవచ్చు. కానీ 1500 అబోవ్ కానీ తీసుకుంటే వెయిట్ అనేది అస్సలు లాస్ అవ్వరు, వెయిట్ గెయిన్ అయిపోతారు. కాబట్టి 1500 లోపలే తీసుకునేదానికి ట్రై చేయండి. సో నేను ఎలా తీసుకుంటున్నానని 7 డేస్ వరకు క్లియర్గా చూపించాను. సో 2 రోజులు మాత్రం బ్రేక్ ఇచ్చానండి. సో నేనైతే ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, అందువల్ల చేయలేకపోయాను. సో మిగతా అయితే నేను అప్లోడ్ చేశాను. ఈరోజు డే 7లోకి అయితే వచ్చేసాము. సో మునగాకు పొడి 1 స్పూన్ తీసుకున్నానండి. సో 1 స్పూన్ మునగాకు పొడికి క్యాలరీస్ అయితే 10 ఉన్నాయండి, 10 క్యాలరీస్ అయితే ఉన్నాయి. సో మనము చిన్న హెల్దీ అయిన వాటిని మనం కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నాన్ వెజ్, వెజిటేబుల్స్, కర్రీస్ ఇవన్నీ కూడా మనము క్యాలరీస్ కౌంట్ చేసుకోవాలి.
సో రైస్ అనేది చాలా వరకు తగ్గించేసేయండి. వెజిటేబుల్స్, చికెను, మటను అలాంటివి కూడా తీసుకోవచ్చు, కానీ క్యాలరీస్ కౌంట్ చేసుకోవాలి ఖచ్చితంగా, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఈరోజు డే 7లో అయితే. సో ఇలా కూడా ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా తింటూ వెయిట్ లాస్ అవుదాము అందరం కూడా. సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా. సో అందరికి కూడా యూస్ఫుల్ అవ్వద్దని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో మనం ఈరోజు 699 క్యాలరీస్ అయితే తీసుకున్నాము. సో నేను లాస్ట్ వరకు చూడండి నేను ఎలా తిన్నాను అనేది కూడా. సో మునగాకు పొడి కూడా హెల్త్కి చాలా మంచిది. నేను లైవ్లో చేసైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో నా లైవ్ వీడియోస్ అయితే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, మునగాకు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. సో చూస్తున్నారు కదా, మనం డైట్ చేస్తున్నామని పచ్చి పచ్చి కూరగాయలు, పచ్చి పచ్చి ఆకుకూరలు తింటే మనం ఎక్కువ రోజులు డైట్ చేయలేము. సో ఇలా ప్రిపేర్ చేసుకొని, కొంచెం కష్టంగా ఉంటుంది, సో ప్రిపేర్ చేసుకొని కానీ తింటే హ్యాపీగా కూడా వెయిట్ లాస్ అవుతాము. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రైలు, ఆయిల్ ఫుడ్లు ఇలా అన్నీ కానీ తినకుండా ఉండడానికి ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోండి. సో వెయిట్ లాస్ అయితే ఈజీగా అవుతారు. ఇలా ప్రిపేర్ చేసుకొని 3 months ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతారు. సో ఒకవేళ 1 monthకి ఒక్కసారి అయితే మీకు ఇష్టమైన ఫుడ్ అయితే తినండి. సో దానికైతే ఏం పర్వాలేదు, కానీ సో రోజు అయితే అసలు తినకూడదు. ఇలానే ఫుడ్ హెల్తీగా ప్రిపేర్ చేసుకొని హెల్తీగా వెయిట్ లాస్ అవుతాము. సో మార్నింగ్ నిద్ర లేవగానే హాట్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. సో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తినండి, హెల్తీగా లంచ్ ప్రిపేర్ చేసుకొని తినండి. సో ఈవినింగ్ 6 o'clock లోపల మీరు కంప్లీటెడ్గా డిన్నర్ కూడా చేసేసేయండి. 6 తర్వాత అసలు తినద్దు. ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. కొంచెం స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. సో నేను చేసినట్టు వీడియోలో ప్రిపేర్ చేసుకొని తింటే మీకు అది కూడా అనిపించదండి. సో హెల్తీగా వెయిట్ లాస్ అయితే అవుతాము. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే ఈ ఫుడ్ అంతా కూడా చూసారా, ఒక ఫిష్, ఒక లెగ్ పీసు, కొంచెం రైస్ అయితే వదిలేసాను. నేను ఈవినింగ్ 5, 6 లోపల ఇది తినేస్తాను కాబట్టి. సో నేను డేలో వచ్చి ఈరోజు తీసుకుంది 1100 క్యాలరీస్ మాత్రమే తీసుకున్నాను. సో ఇలా తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజైతే లాస్ట్ డే 7లోకి అయితే వచ్చేసాం కదా. నా ఛానల్స్ అన్ని చెక్ చేయండి. సో ఇవాళ వీడియో ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.